హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఉంటున్నాయి. ప్రధాన పార్టీలు, పొత్తులు పోటీ చేసే స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. ఇక్కడి రాజకీయాలను డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు శాసిస్తాయి. గత ఎన్నికల్లో డిఎంకే పార్టీ గెలిచింది. ప్రస్తుతం స్టాలిన్ సీఎంగా ఉన్నారు. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీవీకే పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే అంటోంది. బీజేపీ సైతం తమిళనాడులో కాషాయ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం బీజేపీ, అన్నా డిఎంకే పొత్తులు ఉన్నాయి. అయినా కూడా బీజేపీ డబుల్ స్ట్రాటజీతో ముందుకు వెళుతుంది. ఓవైపు పొత్తు ఓటు బ్యాంకును పెంచుకుంటూనే అన్నామలై లాంటి డైనమిక్ లీడర్లను గ్రౌండ్లోకి దింపి సొంతంగా ఓటు బ్యాంకును పెంచుకుంటుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. అదే జోష్తో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే పొత్తులతో పాటు పోటీ చేసే స్థానాల అంశంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ పొత్తులో భాగంగా 50కి పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంది. 2021 ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు స్థానాలను పెంచుకోవాలని కమలం పార్టీ చూస్తుంది. సీట్ల పంపకంపై ఇప్పటికే 2 పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై అటు బీజేపీ లేదా ఇటు ఏఐడిఎంకే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు బీజేపీ మరిన్ని సీట్ల కోసం పట్టుబట్టడం చూస్తుంటే భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతుందని అర్థమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ నాయకత్వం, అన్నా డిఎంకే రాష్ట్ర నాయకత్వంతో ఒకవేళ బీజేపీ కూటమి గెలిస్తే ప్రభుత్వంలో కీలకంగా చేరాలని చూస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ తమిళనాడులో 2026 ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో అన్నా డిఎంకే ఎడప్పాడి కె పళనిస్వామి నాయకత్వంలో జరుగుతాయని ప్రకటించారు. అయితే బీజేపీ ప్రతిష్టాత్మక సీట్ల డిమాండ్కు ఏఐడిఎంకే అంగీకరిస్తుందా అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయమని సర్వేలు సైతం చెబుతున్నాయి. బీజేపీ 50 స్థానాలను గెలుచుకుందంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని కొంతమంది అంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 100 స్థానాల్లో బీజేపీ పోటీ కనీసం 60 స్థానాల నుంచి 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.